వాక్యం చదివేటప్పుడు మీరు గమనించండి. అన్ని గ్రంథాల్లా కాకుండా పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు ఓపెన్ అవ్వదు. మనం చదువుతూ ఉంటాము, అది పోతూ ఉంటుంది, కానీ మైండ్లోకి అస్సలు వెళ్ళదు. మీరు గమనించండి. అది ఎప్పుడు మన హృదయంలోకి వాక్యం చదివేటప్పుడు వెళ్తుంది అంటే చెప్పనా, కూర్చొని ఒక దగ్గర మోకాళ్ళుని, ప్రభువా ఈ వాక్యం చదవాలి అంటే, ఈ పరిశుద్ధ గ్రంథం చదవాలి అంటే నీ ఆత్మ నడిపింపు ఉంటేనే చదువుతారంట. ఈ వాక్యంలో ఉన్న గ్రంథాలు నాకు బయలుపరచండి స్వామి. అయితే ఇది నేను చదివేటప్పుడు ఏవేవి నా బ్రతుకులో అడ్డుగోడగా ఉన్నాయో, నీ వాక్యం చదవకుండా నా కళ్ళకి ఏది అడ్డుగోడగా ఉందో దానిని తీసివేయండి. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు స్టిల్ చేసినటువంటి పాపాలు ఏవున్నాయో అవన్నీ నేను ఒప్పుకుంటానికి నీ యొద్దకు వచ్చానయ్యా. ప్రతి ఒక్క పాపాన్ని నేను ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్మ నన్ను ఒప్పింప చేయమని అడిగితే ఖచ్చితంగా దేవుడి ఆత్మ మనకు దగ్గరికి వచ్చేసి మన లోపల మీరు గమనించి ఇది ఫేస్ చేయండి, అర్థమవుతుంది. ఎవరో చెప్పడం ఎందుకు, మనది మనం ఫేస్ చేస్తేనే మనం నమ్ముతాం. కాబట్టి ఈ ఫేస్ చేద్దాం. ఒక్కొక్కరు ఇంతమంది అయితే వింటున్నారో విని వదిలేయడం కాదు, ఆచరిస్తేనే కదా ఫలితం ఉంటుంది. మోకాలుని ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకుంటే గ్రంథం ఓపెన్ చేసి కావాలంటే టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు వాక్యం ఓపెన్ చేసి చదవండి, అస్సలు అర్థం కాదు. అదే పాపాలు ఒప్పుకొని వాక్యం చదవండి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వాక్యంలో ఉన్న ప్రతి మర్మం బయలుపరచబడుతుంది. ఇది సత్యం. ఇది తెలుసుకోమని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. మీ అనుభవించి అనుభవపూర్వకంగా చెప్పే మాటలు ఇవి. మీరు కూడా